ఏంటి? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మా ఇంట్లో ఆదివారం. మా ఇంట్లో ఏ ఇంట్లో ఆదివారమే. ఈరోజు మా ఇంట్లో ఆదివారం స్పెషల్గా మరి మా శ్రీకళ గారు చికెన్, మటన్, చేపలు, మరి బాగారా, రొయ్యలు ఇలాంటి ఏం లేకుండా ఏం చేయకుండా, ఎందుకంటే పండగ మొంగలగా ఫ్రెండ్స్, పండగ మొంగల కాబట్టి మరి ఏదో చేసింది స్పెషల్గా. అదేంటో మరి ఆమె నోట్లో నుంచి ఆమె ముక్కులో నుంచి తిందాం. 2 కోడిగుడ్లు వేసి అన్నానికి మొత్తం తిరగేసింది. ఇగో ఏమ పేరు మా కోడలు. ఏం పేరు నీ పేరు? ఆకుల గీత మహేశ్వరి అంట. మరి ఆమెకు నిమ్మకాయలంట, ఉల్లిగడ్డలంట, మామూలుగా లేదు ఆమె వ్యవహారం. మరి వీడు మా అల్లుడు, ఇది నా కొడుకు, మా అమ్మ, మా నాన్న. పలకబెట్టు. అరే రోహన్, ఉల్లిగడ్డలు అందరికీ అవుతారా? నీ ఒక్కరికే ఉందా పొట్ట? అట్లా అనద్దమ్మా, అందరు కావాలి, అందరు తినాలి, అందరు బాగుండాలి. అది ఈరోజు కూర. ఏం కూర చేసినారు? కూర దోసకాయ కూరగా. అమ్మా, అది నువ్వు వేసింది దోసకాయ పచ్చిరా కూర? కూర అనుకుందామా? నిమ్మకాయ పిండుకోండి, అందరు నిమ్మకాయ పిండుకుంటే కోడిగుడ్డు రైస్లో బాగుంటుంది. ఏంటంటే మరి అంతే ఉండదు, పిల్లగాళ్ళు అట్లా పుట్టారు. చెంచాలు తినండి రా, ఛాన్సేపు అయిపోదు. చెంచాలతో తింటే ఛాన్సేపు అయిపోదు అనమాట. కదా ఇప్పుడు ఎంత అన్నానికి ఎన్ని కోడిగుడ్డు కాల్సినావు? 6 కోడిగుడ్ల. మరి అదే కోడిగుడ్డు పులుసు చేస్తే బాగుండేది కదా కలనా? ఓ ఇవాళ అరిసెలు, కారపూసలు, వడలు చేసి అలసిపోయింది అన్నమాట. ఇది విషయం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు అయితే. సాయంత్రం పూట మరి మా తిండి. మరి మీరేం తింటున్నారు? మీరు ఎలా జరుపుకుంటున్నారు? మరి సంక్రాంతి పండగ ముందుగా ఆదివారం రోజు. ఓకేనా? గుడ్ నైట్. తినండి కదా, తినండి. నేను కూడా ఆకలి అవుతుంది. ఎట్టుందిరా? సూపరా? ఓకే. అమ్మో, ఎట్టుందా? బాగుందా? ఎవరిని అమ్మా? ఓకే రైట్. మేము ఎప్పుడు వస్తుందా? వాళ్ళమ్మ వాళ్ళ నాన్న రేపు వస్తారు అన్నమాట. రేపు అన్నమాట.